హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు ఎంతో రుచికరమైన మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఏ మామిడికాయలతో అయినా పెట్టుకోవచ్చు. కాయలు మాత్రం చాలా పుల్లగా ఉండాలి. అప్పుడే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఈ మాగాయ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా పెరుగన్నంలోకైనా చాలా బాగుంటుంది. నేనైతే 6 మామిడికాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. కాయలు పూర్తిగా ఆరిన తర్వాత పీలర్తో మామిడికాయల తొక్కను తీసేసుకోవాలి. ఇలా అన్ని కాయల తొక్కను తీసుకున్న తరువాత చాకుతో అయినా కట్టర్తో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయలన్నిటినీ మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మామిడికాయ ముక్కలను కొలుచుకుందాం. ఇక్కడ నేను ఈ కప్పుతో కొలుచుకున్నానండి. ఈ కప్పుతో 4 కప్పుల మామిడికాయ ముక్కలు ఉన్నాయి. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ముక్కలు కొలుచుకున్న కప్పుతోటి 1/2 కప్పు కల్లుప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక డబ్బాలో వేసుకొని అదిమి పెట్టి మూత పెట్టి 1 రోజు పక్కన పెట్టుకోవాలి. 1 రోజు ఊరిన తర్వాత తీసి మామిడికాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వలన పసుపు ఉప్పు ముక్కలకు బాగా పట్టి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఊట కూడా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ముక్కలన్నిటినీ వేసి 1 రోజంతా ఎండలో పెట్టుకోవాలి. ఈ ఊటను కూడా 1 గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఈ ముక్కలు 1 రోజు ఎండితే సరిపోతుంది. ఎక్కువ ఎండినా ముక్క గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎండబెట్టిన ముక్కలన్నిటినీ వేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ ఆవాలు 1 స్పూన్ మెంతులు దోరగా వేయించి గ్రైండ్ చేసిన పౌడర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో కారం కూడా వేసుకోవాలి. 1 వెల్లుల్లిపాయను క్రష్ చేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఊటను కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ముక్కలు కొలిచిన కప్పుతోటే 1½ కప్పు పల్లీల నూనె వేసుకోవాలి. 10 దాకా వెల్లుల్లి రెబ్బలు తొక్కతోటే క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినప్పప్పు 1 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ మెంతులు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకొని తాలింపు పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపుని పచ్చడిలో వేసి బాగా కలపండి. నిల్వ పచ్చళ్ళలోకి తాలింపు వేడిగా వేయకూడదండి. తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మాగాయ పచ్చడి ఊరే కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.